పిల్లలు బావున్నారా? రాముడు మంచి బాలుడు అని ఎందుకంటారో మీకు తెలుసా? ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మధ్యనే అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కూడా బాగా జరిగింది కదా! బాలరాముడి దగ్గర నుంచి నేర్చుకోవాల్సినవి చాలా విశేషాలే ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీరాముడు కులమతాలకు అతీతంగా దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి ఆదర్శం. రాముడు అనగానే మనకు సత్యవాక్య పరిపాలన గుర్తుకు వస్తుంది. ఎన్ని కష్టాలు ఎదురైనా ఆయన ఏనాడూ అబద్ధం చెప్పలేదు. ఎప్పుడూ నిజాన్నే పలికారు. పిల్లలైన మీరు కూడా ఈ విషయంలో రామయ్య బాటలోనే నడవాలి. సరదాకి కూడా అబద్ధం చెప్పకండి. ఒక్కసారి అబద్ధం చెప్పారో అది కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ మళ్ళీ అబద్ధం చెప్తూనే ఉండాలి. నిజం నిష్ఠూరమైనా పర్వాలేదు, అది పలకడమే మంచిది. బాలవాక్కు బ్రహ్మవాక్కు అనే నానుడి కూడా ఉంది. అందుకే పిల్లలైన మీరు నిత్యం నిజాన్నే పలకాలి. రాజ్యాధికారం చేపట్టాల్సిన రాముడు తన తండ్రి దశరథ మహారాజు మాటకు విలువిచ్చారు. ఒక్క మాట కూడా ఎదురు చెప్పకుండా వనవాసానికి వెళ్ళిపోయారు. చిన్నపిల్లలైన మీరు కూడా అమ్మా నాన్నల్ని గౌరవించండి. వాళ్ళు ఎప్పుడూ మీ క్షేమమే కోరుకుంటారు కాబట్టి తల్లిదండ్రుల మాటకి విలువివ్వండి. ఊరికే మారాం చేయకుండా పెద్దవాళ్ళు చెప్పిన మాట వినాలి. అలాగే అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్యలు, బంధువులకు కూడా గౌరవం ఇవ్వాలి. శ్రీరాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అన్నదమ్ములు. వీరు ఏనాడు ఒకరితో ఒకరు తగువులాడుకోలేదు. ఒకరి మాటకు మరొకరు విలువ ఇచ్చుకున్నారు. ఒకరితో మరొకరు గౌరవ మర్యాదలతో మెలిగారు. పొద్దున లేవగానే టూత్ పేస్ట్ దగ్గర నుండి రాత్రి గుడ్ నైట్ చెప్పుకునేంత వరకు ప్రతి విషయంలోనూ మన అక్కలతో, చెల్లెళ్లతో, అన్నయ్యలతో, తమ్ముళ్లతో గొడవ పడుతూనే ఉంటాం. పేచీలు పెడుతూ అమ్మా నాన్నకు తెగ చిరాకు తెప్పిస్తుంటాం. ఇక నుండి అలా చేయకుండా బుద్ధిగా ఉండాలి. రామయ్య విద్యలో చక్కగా రాణించేవారు. గురువు మాట జవదాటేవారు కారు. భయభక్తులతో మెలిగేవారు. వినయ విధేయతలతో ఉండేవారు. మనం కూడా స్కూల్లో టీచర్లకు గౌరవం ఇవ్వాలి. క్రమశిక్షణతో మెలగాలి. ఏ రోజు పాఠాలు ఆ రోజే నేర్చుకోవాలి. హోంవర్క్ అస్సలు పెండింగ్ పెట్టుకోకూడదు. పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవాలి. ఆటల కోసము కాస్త సమయం కేటాయించుకోవాలి. శ్రీరామచంద్రుడు మృదు స్వభావి. దయ, జాలి, కరుణ కలవారు. ఎదుటివారికి చక్కగా గౌరవం ఇస్తూ మాట్లాడేవారు. చిన్నవారైనా పెద్దవారైనా సున్నితంగా సంభాషించేవారు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్నట్లు మనం కూడా చక్కగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఎదుటివారి మనసు నొప్పింపకుండా మాట్లాడాలి. పేదలపై దయ, జాలి కలిగి ఉండాలి. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలి. మూగజీవుల విషయంలోనూ దయతో మెలగాలి. వాటిని ఇబ్బంది పెట్టకూడదు. అలాగే కష్టాల్లోనూ సుఖాల్లోనూ శ్రీరాముడు ఒకేలా ఉన్నారు. తన వ్యక్తిత్వాన్ని ఆయన మార్చుకోలేదు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆయన ఎదురొడ్డి నిలబడ్డారు. ఎన్నో చిక్కు సమస్యలను ఎదుర్కొన్నారు. చివరకు అన్నింటిలోనూ విజయమే సాధించారు. అయినా ఆయన ఏనాడు గర్వించలేదు. రాజ్యాధికారం చేపట్టిన తరువాత ప్రజలను చక్కగా తన కన్నబిడ్డలుగా పరిపాలించారు. రామరాజ్యంలో జనాలకు ఏ లోటు రాకుండా నిరంతరం పరితపించారు. మనం కూడా పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనో, సరిగా చదవలేకపోతున్నామనో కుంగిపోకూడదు. ఒక్కసారి మనం అనుకున్న ఫలితం సాధించలేకపోయినా ప్రయత్నాన్ని మాత్రం మానకూడదు. శ్రీరామచంద్రుడిలో ఇంకా మరెన్నో మంచి లక్షణాలు ఉన్నాయి. అవన్నీ ఆచరణీయమే, అనుసరణీయమే. అమ్మ, నాన్న, అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలతో చర్చించి పిల్లలైన మీరు రాముడి నుండి ఇంకా ఏమేం నేర్చుకోవచ్చో అడిగి తెలుసుకోండి. మీరు రాముడిలా మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నం చేయండి. సరేనా? మీ అందరికీ విజయోస్తు.